నీకు ఏమివ్వగలము సాటిరావు మేము చేసే కైదండలు. ప్రతి జన్మలో నీకు శిష్యులై తరింతుము ధన్యులమై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇటు ఖామోష్ అన్నారు, దానికి అపోజిట్ గా ఉన్నారు. मेरे प्रिय विद्यार्थियों, आज तुम लोगों ने यहाँ अपनी अध्यापिकाओं को एकत्रित किया, यह बहुत अच्छी बात है, क्योंकि मुझे धन्यवाद चार्ज सितंबर 10 को मिला, नहीं तो सितंबर 5 को मैं एकत्रित करना चाहती थी. भारती टीचर जी को, अन्नपूर्णा टीचर जी को, शारदा टीचर जी, इंदिरा टीचर जी, इनसे मैं बताऊंगा. ప్రొఫెషన్ ప్రియమైనటువంటి విద్యార్థులు, మీరు మంచి అవకాశాన్ని కల్పించారు. మరి మన టీచర్స్ అందరినీ, రిటైర్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా చూడాలనిపించింది. ఆ అవకాశాన్ని మీరు కల్పించారు. ఈ విధంగా ముందు దానికి ధన్యవాదాలు. మీకు మంచి మంచి విషయాలు చెప్పారు శారదా టీచర్ గారు, ఆ తర్వాత ఇందిరా టీచర్ గారు, మన భారతీ టీచర్ గారు చెప్పారు. మరి అది బాధ్యతగా భావించి మరి ఆ పని కోసం వెళ్ళవలసి వచ్చింది. టీచర్ గారు వాళ్ళు చెప్పినప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ తెలివిగా ఉంటారు అని చెప్పారు. అది నిజమే. నేను క్లాసులో కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనల్ని స్త్రీ మతి అన్నారు. మతి అంటే బుద్ధి, స్త్రీ అంటే సంపద. అది ఎనలేని సంపద బుద్ధి అనమాట. ఒక కుటుంబాన్ని నిర్వహించాలంటే ఆ స్త్రీ యొక్క బాధ్యతల గురించి చెప్పాలంటే నేను ఒక 4-5 క్లాసులు చెప్పగలను. కానీ ఇప్పుడు సమయాభావం వలన దానికి వివరణ మాత్రం ఇచ్చాను. మరీ ముఖ్యంగా మా నాన్నగారు ఆర్మీ మ్యాన్గా ఉన్నారు. 1965లో ఇండియా చైనా యుద్ధం జరిగేప్పుడు నేను పుట్టానంట. మరి ఆ భావాలు ఏంటో కానీ నాకు మొదటి నుంచి కూడా జాతీయతా భావం అంటే బాగా ఇష్టం. మానవులందరూ సమానులు అనేటువంటి భావం అన్న చాలా ఇష్టం. నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఏ మతమైనా కావచ్చు, మీ పిల్లలకి ఆధ్యాత్మిక భావాలు మీ మతానికి సంబంధించి తప్పకుండా నేర్పండి. ఎందుకంటే ప్రతి మతం చెప్పేది ఏంటంటే మంచితనం, మానవత్వం కలిగి ఉండమని, చెడుకు దూరంగా ఉండమని, మంచినే చేయమని చెప్తుంది. ఏ మతం చెప్పినా కూడా కరెక్ట్గా ఏ మతాన్నైనా ఆచరించేటువంటి వాళ్ళు చేసేది ఏంటంటే మంచినే ప్రోత్సహిస్తారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.